హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా విత్ శరత్. ఇప్పుడు మీరు చూస్తున్న రైల్వే స్టేషన్ వచ్చేసి అయోధ్యాధామ్ రైల్వే స్టేషన్. ఇది మనకి ఉత్తరప్రదేశ్లో అయితే ఉందన్నమాట. సో మేము ఢిల్లీ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని నైట్ 10 or 11కి ట్రైన్ ఎక్కితే మార్నింగ్ 9:30 or 10కి అయితే రీచ్ అయ్యాము. ఇది మనకు వచ్చేసి ఉత్తరప్రదేశ్లో అయితే ఉంది. సో అయోధ్య అనగానే మనకు గుర్తొచ్చేది ఇది శ్రీరాముడు జన్మించిన మహోన్నతమైన పుణ్యస్థలం అనమాట. చూస్తున్నారు కదా, ఇదంతా రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ అనమాట. ఇది కూడా చాలా క్లీన్ అండ్ రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినట్టయితే ఉందన్నమాట. సో జనాలు అయితే చాలా హెవీగా అయితే ఉందన్నమాట క్రౌడ్. ఇది మనకి యూపీలో ఉంది అండ్ ఇది 500 years కష్టపడితే మనోళ్ళు ఇప్పుడు మనం ఈ టెంపుల్ని ఎలా చూడగలుగుతున్నాం అండ్ రాగలుగుతున్నాం. అండ్ ఇక్కడికి రాగానే నాకు ఒక తెలియని పాజిటివ్ వైబ్ అయితే వచ్చిందనమాట. ఎంతైనా మన శ్రీరాముడి జన్మస్థలం కదా. సో ఇలా లోపలికి వెళ్తే మాత్రం మనకి టెంపుల్ అయితే ఉంటుంది. సో రూమ్స్ కూడా ముందే బుక్ చేసుకొని వస్తే చాలా ఉత్తమమైన పని అది. లేదు అంటే మాత్రం ఈజీగా మోసపోతాం. ఎందుకంటే మేము కూడా అలానే, ఒక విధంగా చెప్పాలంటే మేము కూడా అలా మోసపోయాం. అంటే రూమ్ బుక్ చేసుకోలేదు. ఇక్కడికి వచ్చాక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ హౌసెస్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇలాంటి హౌసెస్లోనే మేము రెంట్కి అయితే వెళ్ళామన్నమాట. సో అదొక పెద్ద పంచాయతీ అయితే జరిగింది. బట్ మీరు అంటే నాకు ఎక్స్పీరియన్స్ అయ్యాను, చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మీరు కూడా అవ్వకూడదనే చెప్పి నేను ముందు చెప్తున్నాను. ఎందుకంటే ఈసారి మీరు కనుక వెళ్ళాలనుకుంటే ముందుగానే మనకి రూమ్స్ ఉంటాయి కదా, వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాటిలో బుక్ చేసుకొని అయితే రండి. సో ఇక్కడ చూస్తే మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ టిఫిన్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మేము చూసింది ఇది ఒక్క రెస్టారెంటే, హనుమాన్ రెస్టారెంట్. తర్వాత ఇంకెక్కడ కనపడలేదు. సో ఇక్కడైతే ఫుడ్ కూడా యావరేజ్గా ఉంది, అంత సూపర్ కాదు, అంత వరస్ట్ కూడా కాదు. సో ఇంకా తెలిసిందే కదా మనకి ఉత్తరప్రదేశ్ అలాంటి ఏరియాస్లో ఎక్కువ రోటీస్ ఇవే దొరుకుతాయి. రైస్ ఐటమ్స్ అవన్నీ చాలా తక్కువ ఉంటాయి. బట్ ఓకే, ఫుడ్ అయితే ఓకేలా ఉంది. అంబియన్స్ కూడా కొంచెం పర్లేదు, ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ఇది చూడండి రాముడిది, అండ్ ఈ మొత్తం చూడండి ఇదంతా. అండ్ 500 years కష్టపడితే కానీ ఇప్పుడు మనం ఈ టెంపుల్ని అయితే ఇలా చూడగలుగుతున్నాము. హిందూ రిలీజియన్ని డిస్ట్రాయ్ చేసి దానిపైన మసీదు కట్టిన టెంపుల్ ఇదే అనమాట. ఈ టెంపుల్ అంటే రాముని కోసం ఎంతోమంది ప్రాణత్యాగం అయితే చేశారు. సో కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ డ్రీమ్ అనమాట ఈ అయోధ్య రాముని టెంపుల్. అండ్ నాకైతే ఇక్కడికి రాగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చింది. అండ్ ఈ అయోధ్యకి హనుమాన్ క్షేత్రపాలుడు అనమాట. ఇంకా మేమందరం తినేసి అయితే ఇంకా టెంపుల్కి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో మనకి రామ్ మందిరం రైల్వే స్టేషన్ నుండి 1.2 kilometers అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ హనుమాన్ గర్హి అయితే ఆల్మోస్ట్ 2 kilometers అయితే డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎక్కడ చూసినా పోలీసులు కూడా సెక్యూరిటీ ఎక్కువ ఉంది. అంటే ఒక 50 metersకి సెక్యూరిటీ అయితే ఎక్కువ ఉంది. అంటే మనకి సెలబ్రిటీస్ వచ్చినప్పుడు ఎలా అయితే సెక్యూరిటీ ఉంటుందో ఇప్పుడు నార్మల్ టైంలో కూడా అలానే ఉందన్నమాట. సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా అయితే ఉందన్నమాట. సో అండ్ యాక్చువల్గా అయోధ్యకు వచ్చినప్పుడు ఫస్ట్ సరియూ నదిలో స్నానం చేసి తర్వాత హనుమాన్ గర్హికి వెళ్ళి అక్కడ హనుమంతుడిని దర్శించుకొని తర్వాత రామ మందిరంకి వెళ్ళి శ్రీరాముడిని దర్శించుకుంటారు యాక్చువల్గా అయితే. బట్ మేము బై మిస్టేక్ అంటే ఇంకా మేము ఫస్ట్ రాముడిని దర్శించుకొని తర్వాత హనుమాన్ గర్హి అయితే వెళ్ళామన్నమాట. ఎలాగో రూమ్లో ఫ్రెష్ అయ్యాం కాబట్టి సరియూ నదికి అయితే వెళ్ళలేదు. సో ఇంకా ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ రోడ్ సైడ్ షాప్స్, ప్రసాదాలు అవన్నీ ఇక్కడే మనకి అవైలబుల్లో ఉంటాయన్నమాట. శ్రీరాముడి దారాలు అలా మనం కట్టుకుంటాం కదా చేతులకి, ఇవన్నీ ఇక్కడ మనకు కనపడతా ఉంటాయి. సో మనం కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకు రామ మందిరం అనమాట. ఇది కొంచెం చూడండి, ఇక్కడ మనకి డైరెక్షన్ కూడా చూపిస్తుంది కదా. సో అది ఇలా లోపలికి వెళ్తే మనకి రామ మందిరం అనమాట. ఇంకొంచెం మనం పైకి వెళ్తే మాత్రం హనుమాన్ గర్హి. మేమైతే ఫస్ట్ ఇక్కడ రాముని దర్శించుకొని తర్వాత హనుమాన్ గర్హి అయితే వెళ్ళామన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, పదండి రాముని దర్శించుకొని వద్దాం. సో
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అవన్నీ కౌంటర్స్ లాగా. అవన్నీ వచ్చేసి మొబైల్స్, మనకేమైనా పర్సనల్ బిలాంగింగ్స్, తర్వాత వాల్యూ థింగ్స్ ఏమైనా ఉంటే అక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. అలా సబ్మిట్ చేసి మనం లోపలికైతే దర్శనానికైతే వెళ్ళాలి. నేను ఇందాక చెప్పాను కదా, మనకి రైల్వే స్టేషన్ నుంచి రామ మందిరం వచ్చేసి 1.2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ హనుమాన్ గర్హి అయితే ఇక్కడ కొంచెం మనం ముందుకు వెళ్తే కనుక మనకి చెప్పుల స్టాండ్ కూడా పెద్దవాళ్ళు అయితే అక్కడ నడవలేరు కాబట్టి సో కొన్ని ఆటోస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా ఎక్కి అక్కడికి టెంపుల్స్కి అయితే మనం వెళ్ళొచ్చు అనమాట. సో కుర్రోళ్ళు వాళ్ళైతే కనుక మనం నడుచుకుంటా హాయిగా దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. పెద్దోళ్ళు మాత్రం ముసలోళ్ళు ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయితే కలుగుతుంది. సో ఇదంతా ఇక్కడ కూడా కొన్ని కౌంటర్స్ అయితే ఉంటాయి మనకి. ఇక్కడ కూడా మన మొబైల్స్, వాల్యూ థింగ్స్ ఇవన్నీ మనం ఇక్కడైతే సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి చెప్పుల స్టాండ్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, A1, B1, C1 అని అలా స్టాల్స్ అయితే ఉంటాయి. సో మనం అక్కడ చెప్పులు పెట్టేసుకొని లోపలికి దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట. సో ఫైనల్గా రామ్లల్లా దర్శనం అయితే కంప్లీట్ అయింది. సో ఇక్కడ మనకి డైరెక్షన్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వెళ్తే హనుమాన్ గర్హి టెంపుల్ అయితే వస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడ చేసుకొని అక్కడికి వెళ్ళాలి, బట్ మేము బై మిస్టేక్ అక్కడ చేసుకొని ఇక్కడికి వెళ్తున్నాము. సో ఈ గల్లీ చూస్తున్నారు కదా, ఇక్కడ అన్ని ప్రసాదాలు, రాముడికి సంబంధించిన ఫొటోస్, ఫ్రేమ్స్ ఇవన్నీ మనకి అవైలబుల్లో ఉంటాయి. సో ఇక్కడ ప్రసాదాలు కూడా చాలా బాగుంటాయి. అండ్ ఈ స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతే మనకి అక్కడ హనుమాన్ గర్హి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇది చూస్తున్నది హనుమాన్ గర్హి టెంపుల్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సెక్యూరిటీ అండ్ గేట్ పెట్టారు. సో పైన టెంపుల్లో కొంచెం ఫ్రీ అవ్వగానే జనాలను వదులుతారనమాట. సో అప్పుడు దాకా ఇక్కడ మనం వెయిట్ చేయాల్సి వస్తుంది, బట్ హెవీ క్రౌడ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకేం చేస్తాం, మనం వెయిట్ చేయాలి, తప్పదు ఇంకా. సో జై హనుమాన్ అనుకొని లోపలికి వెళ్ళిపోవటమే, జై శ్రీరామ్ అనుకొని ముందుకు వెళ్ళిపోవటమే. ఇంకా చూడండి, ఇలా అయితే లోపలికైతే హనుమాన్ ఆలయం లోపలికి ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, జనాలు ఎంతమంది ఉన్నారో. అసలు ఈ జనాలు చూస్తేనే చాలా భయం వేసింది మాకైతే. అండ్ అయోధ్యలో మనకి ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, బట్ మాకు అంత టైం లేక కవర్ చేయలేకపోయాము. అండ్ ఇక్కడ ఇందాక మీకు చెప్పాను కదా, స్వీట్ షాప్స్ ఎక్కువ ఉన్నాయని, అవన్నీ తీసుకొని హనుమాన్ వారికి సమర్పిస్తారనమాట. ఇక్కడ హనుమంతుడి వారి అమ్మ అయిన అంజనీమాత ఇక్కడ ఉంటారని నమ్మకం. రావణాసురుడితో వారు కంప్లీట్ అయ్యాక శ్రీరాముల వారు అయోధ్యకి చేరుకున్నారు. అప్పుడే హనుమంతుల వారు ఇక్కడికి వచ్చి నివసించేవారట. ఇది హనుమంతుడు ఉండే ప్లేస్ కాబట్టి హనుమాన్ గర్ అంటారు. కొన్ని డేస్కి హనుమాన్ గర్హిగా పేరు అలా పిలుస్తున్నారు అనమాట. సో హనుమంతుల వారు ఈ అయోధ్యని అంతా ఇక్కడ నుండే పరిపాలించేవారంట, అంటే ప్రొటెక్ట్ చేసేవాళ్ళనమాట. సో ఎందుకంటే ఇది చాలా హైట్లో ఉంటుంది ఈ టెంపుల్. సో ఇక్కడి నుంచి అయోధ్య నగరం మొత్తం చాలా ఈజీగా అయితే కనపడుతుందని చెప్పి ఇక్కడి నుంచి ఆయన ప్రొటెక్ట్ చేసేవాళ్ళు అనమాట. సో ఇలా అయితే మేము టెంపుల్ లోపలికి ఎంటర్ అయితే అయ్యాము. సో మీరు ఇక్కడ టెంపుల్ లోపలికి ఎంటర్ అయినప్పుడు, అంటే మీరు ఇన్ కేస్ ఎప్పుడైనా వచ్చినప్పుడు హనుమాన్ గర్హిలో అబ్జర్వ్ చేయండి, గోడల మీద హనుమాన్ చాలీసా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ కొంతమంది భక్తులు అలా కూర్చొని దాన్ని అలా హనుమాన్ చాలీసా చదువుతారనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హనుమాన్ విగ్రహం. అండ్ ఇక్కడ చాలామంది చూడండి స్వీట్స్ అవన్నీ ఇక్కడ సమర్పించుకుంటున్నారు. సో ఇలా అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, అయోధ్య నగరం మొత్తం కనపడుతుంది. సో ఇందాక చెప్పాను కదా మీకు, ఇంత ఎత్తైన టెంపుల్ అని అయోధ్య నగరంలో. సో అందుకనే హనుమాన్ వారు ఇక్కడ నుంచి ప్రొటెక్ట్ చేస్తారని ఇక్కడ చెప్తున్నారు. సో ఇది చూడండి, మొత్తం అయోధ్య నగరం మొత్తం కనపడుతుంది కదా, ఇక్కడ నుంచి చాలా హైట్లో అయితే ఉంటుందన్నమాట ఈ టెంపుల్. అలా హ్యాపీగా హనుమాన్ గర్హి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇలా కనకభవన్కి అయితే వచ్చామన్నమాట. సో ఈ కనకభవన్ ఏంటంటే, ఇది సీతారాముల వారు ఇక్కడ కొన్ని డేస్ నివసించారంట. సో ఇది చూడడానికి చాలా అందంగా అండ్ పెద్దదిగా అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి శ్రీరాములు సవితి తల్లి అయిన కైకేయి దేవి సీతాదేవి వారికి గిఫ్ట్గా అయితే ఇచ్చారంట. సో ఇది చూడటానికి చాలా పెద్దదిగా అండ్ అందంగా అయితే చాలా బాగుంటుంది లోపలికి వెళ్ళాక. అండ్ ఈ భవనాన్ని వాళ్ళ హౌస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనినే మనం ఇంగ్లీష్లో ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ అని మీనింగ్ అని కూడా వస్తుంది. యాక్చువల్గా సీతారాముల వారి మ్యారేజ్ జనక్పూర్లో అయితే జరిగిందనమాట. సో తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా డేస్ ఈ భవనంలో నివసించారంట. ఇప్పుడు మనం చూస్తున్న ప్యాలెస్ సాక్షాత్తు సీతారాముల వారి స్టే చేసిన ప్యాలెస్ అన్నమాట. ఇది త్రేతాయుగంలో సీతారాముల వారి కోసం నిర్మించబడినది. సో ఇక్కడ బాలరాముడిని ప్రతిష్ఠించారు కదా, సో అందుకని ఇక్కడ రామ్ లల్లా అని పిలుస్తారు. లల్లా అంటే చిన్నపిల్లవాడు అని అర్థం. సో అందుకని రామ్ లల్లా అని పిలుస్తారు. ఎందుకంటే బాలరాముడు, అందుకనే రామ్ లల్లా అని పిలుస్తారు.
సో మనకి కనక భవన్ పక్కనే దశరథ మహల్ అయితే ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, కన్స్ట్రక్షన్ ఫేజ్లో అయితే ఉంది. అండ్ ఇది స్వయాన రాముడి వారి తండ్రి అంటే దశరథ మహారాజులు వారు స్టే చేసిన ప్యాలెస్ అనమాట దశరథ మహల్. సో ఇది కూడా లోపల చూడటానికి చాలా అందంగా అండ్ పెద్దగా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది చూస్తున్నారు కదా లోపల టెంపుల్. సో మనకి అయోధ్యలో దశరథ మహల్, కనక భవన్ అండ్ హనుమాన్ గర్హి అండ్ శ్రీరామ్ మందిరం, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. బట్ టైంలా కవర్ చేయలేకపోయాము. అది గాయస్ అయోధ్య గురించి. నెక్స్ట్ వారణాసిలో కలుద్దాం. అండ్ మీ రూమ్స్ అయితే బుక్ చేసుకోండి. మేము ఇలాంటి టైప్ ఆఫ్ బిల్డింగ్లో రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. సో పెద్ద పంచాయతీ అయితే జరిగింది. సో మేమైతే వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేసాము. సో మీరు కూడా అలా చేయకూడదని నేను చెప్తున్నాను.